వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కేసీఆర్ రిటర్న్స్. కేసీఆర్ రిటర్న్స్. కేసీఆర్ తిరిగి వస్తున్నారు. కేసీఆర్ హైదరాబాద్కు వచ్చేస్తున్నారు. అవును, ఇంతకాలం ఓటమి తర్వాత, బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైన విషయం అందరికీ తెలిసిందే. కానీ కేసీఆర్ ఒక తాజా నిర్ణయం తీసుకున్నారట. హైదరాబాద్లోని నందినగర్కు వచ్చేయాలని, అక్కడ నుంచి రాజకీయాలు చేయాలని ఆయన డిసైడ్ అయిపోయారట. రేపో మాపో ఆయన నందినగర్కు వచ్చేస్తారట. ఇక ఫామ్ హౌస్కు సెలవంటూ ఆయన ప్రకటించబోతున్నారట. అవును, తమ పార్టీ సన్నిహిత నేతలతో కేసీఆర్ ఈ విషయం చెప్పేశారట. నేను ఇక ఫామ్ హౌస్లో ఉండను బై, హైదరాబాద్కు వచ్చేస్తా అంటూ ఆయన ఖరాఖండిగా చెప్పేశారంట. అంటే కేసీఆర్ రిటర్న్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఇంతకాలం ఫామ్ హౌస్లో ఎందుకున్నారు? పార్టీ ఓడిపోయాక, ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక ఎంత రాజకీయ ప్రకంపనలు చెలరేగినా, ఎన్ని కీలక పరిణామాలు సంభవించినా ఆయన ఫామ్ హౌస్ వీడలేదు. ఆయన వైద్య పరీక్షల కోసం మాత్రమే హైదరాబాద్కు వచ్చారు, మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. ఇలాంటి కీలక సమావేశాలు జరిగిన, నేతలతో సంప్రదింపులు జరిగిన అన్ని ఫామ్ హౌస్లోనే జరిగాయి. కేటీఆర్, హరీష్ రావు ఇలా ప్రముఖ నేతలంతా ఆయనతో మాట్లాడాలంటే ఫామ్ హౌస్కే వెళ్లాల్సింది. అలా వెళ్ళారు, అక్కడే మీటింగ్ జరిగాయి. సడన్గా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అవును, కేసీఆర్ రిటర్న్స్. ఆయన ఇక ఫామ్ హౌస్లో ఉండబోరట. ఎప్పుడు వారాంతాల్లో 5 రోజులకో 10 రోజులకో ఒకసారి వెళ్ళి వస్తారంట. ఆయన రాజకీయాలన్నీ ఇక తెలంగాణలో, హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతాయట. ఇంతకు ఈ కీలకమైన నిర్ణయం కేసీఆర్ ఎందుకు తీసుకున్నారు? కేసీఆర్కు నమ్మకాలు బాగా తెలుసు కదా. ఆయన యజ్ఞయాగాదులను, పూజలను బాగా నమ్ముకుంటారు. ఇదే కారణంగా ఇప్పుడు ఫామ్ హౌస్ ఆయనకు అచ్చి రావట్లేదంట. ఫామ్ హౌస్ నుంచి ఏం చేసినా వికటిస్తుందట. అప్పుడు గతంలో నందినగర్ నుండి చేసిన రాజకీయాలు అద్భుతంగా సక్సెస్ అయ్యాయి, అన్ని ఎన్నికల్లో గెలిచారు. కానీ ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత అంతా రివర్స్ అవుతోందని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారట. అందుకే ఫామ్ హౌస్ నుంచి రాజకీయాలు మానేసి హైదరాబాద్కు వచ్చి నందినగర్ కేంద్రంగా రాజకీయాలు చేయాలని కేసీఆర్ దాదాపు డిసైడ్ అయిపోయారట. అసలే జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు సంభవిస్తావో తెలియదు. అయితే ఇలాంటి పరిస్థితిలో హైదరాబాద్లో ఉండడమే బెస్ట్ అని కేసీఆర్ భావిస్తున్నారట. నందినగర్ నుంచి తీసుకున్న అన్ని నిర్ణయాలు సక్సెస్ అయ్యాయి కాబట్టి ఈసారి కూడా రాజకీయాలు నందినగర్ నుంచే కొనసాగించాలని కేసీఆర్ పక్కాగా నిర్ణయం తీసుకున్నారట. ఇదే కారణంగా ఆయన బేడే సర్దుకొని హైదరాబాద్కు వచ్చేయబోతున్నారట. కీలక నేతలను కూడా హైదరాబాద్ ద్వారా రాజకీయాలు చేయాలంటూ ఆయన ఆదేశాలు చేశారట. కేటీఆర్ కూడా అక్కడెక్కడో నార్సింగ్లో ఉంటారు, కానీ ఆయన తన ఎక్కువ సమయం నందినగర్లోనే కేటాయిస్తున్నారు. హరీష్ రావు కూడా హైదరాబాద్ జూబ్లీహిల్స్కు మకాం మారుస్తారట. అంటే కేసీఆర్ నమ్మకం, ఆయన బలంగా నమ్ముతున్నారు, ఫామ్ హౌస్ నుంచి రాజకీయాలు చేయడం సాధ్యం కాదు. అక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా వికటిస్తుంది, రివర్స్ కొడుతోంది. ఇదే కారణంగా గత రాజకీయాల్లో నందినగర్ బాగా అచ్చొచ్చింది. అక్కడి నుంచి చేసిన ఏ నిర్ణయమైనా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇదే కారణంగా హైదరాబాద్కు వచ్చేయాలని కేసీఆర్ డిసైడ్ చేశారట. కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి హైదరాబాద్కు వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణులు సంతోషిస్తాయి. ఎందుకంటే ఆయన ఎలాంటి పరిణామాలు జరిగినా మౌనంగా ఉంటూ ఫామ్ హౌస్లోనే రెస్ట్ తీసుకుంటూ కాలం గడిపారు. ఆయన హైదరాబాద్కు వస్తే ఖచ్చితంగా స్పందిస్తారు, రాజకీయాల్లో చురుగ్గా ఉంటారంటూ బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. అంటే కేసీఆర్ నిజంగానే వచ్చేస్తున్నారు హైదరాబాద్కి. కేసీఆర్ రిటర్న్స్ అంటే ఇదే అన్నమాట.